ఏపీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో 6 రోజుల నుంచి సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా బద్వేల్ పట్టణంలో మున్సిపల్ కార్మికులకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 6 రోజుల నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంచలనం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనకు మరింత ఉధృతం చేస్తున్నామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. 6 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపల్ ఉద్యోగ కార్మికులకి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. 6 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ 28వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు తూతూ మంత్రంగా హామీలు నిలబెట్టుకునే రకంగా చర్చలు జరపకుండా నామమాత్రపు చర్చలు జరిపి కార్మికుల సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ సమ్మెని సమస్యల పరిష్కారం కాకుండా విరమించేది లేదని చెప్పేసి కూడా కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె బాట పట్టాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా పైపెచ్చు ఈరోజు పోటీ కార్మికులను పెట్టి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి గ్రామ సచివాలయాల ద్వారా పట్టణంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల ఆర్పీల ద్వారా పోటీ కార్మికుల్ని పనిలో దించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకోవడం హేయమైనటువంటి చర్య. ఈ చర్యని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి చర్యలకి కార్మిక వర్గం లొంగే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు